అనేక రోజుల నుంచి కూడా ఎన్నికల ప్రచారం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని ప్రజలకు వివరిస్తూ తెలియజేస్తూ రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలి అని చెప్పని అభ్యర్థిస్తూ ఇంటింటికి వెళ్ళి ఓటు అడుగుతున్నాం. రాష్ట్ర పార్టీ పిలిపించింది. ఈ రోజు నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్లు అంటే గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, పార్టీ యంత్రాంగము మొత్తం అంతా కూడా ఈ 10 రోజులు ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ లాగా మనం ఏం చేసామో ఇప్పటి వరకు అభివృద్ధి, సంక్షేమంలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రికార్డు స్థాయి నెలకొల్పి ప్రభుత్వం అంటే ప్రజలందరినీ కూడా ఆదుకోవడం. కరోనా సందర్భంలో కూడా మన ప్రభుత్వము బ్రహ్మాండంగా పనిచేసినటువంటి పరిస్థితి చూసాం. ఈ పని కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రాజకీయ పార్టీలకు అలాగే ఎల్లో మీడియా అందరూ కూడా దుష్ప్రచారం చేస్తున్నారు, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు, విష ప్రచారం చేస్తున్నారు. దీన్ని స్టార్ క్యాంపెయినర్లు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా, బూతుల వారీగా, సచివాలయాల వారీగా ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ప్రచారం చేస్తూ మనం చేసినటువంటి కార్యక్రమాలని ప్రజలకు వివరిస్తూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మనం చేసినటువంటి పనులు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం. సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల వ్యవస్థ ప్రతి 50-60 ఏళ్ళకి ఒక జవాబుదారీతనం, అలాగే ప్రతి 2000 మందికి సచివాలయ వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థ చంద్రబాబు నాయుడు తీసుకురాలేదు. 14 నుంచి 19 వరకు మనం చేశాము అని చెప్పాలి. పెన్షన్ల పెంపు చంద్రబాబు నాయుడు టైంలో పెన్షన్లు ఎంత ఉండేది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నుంచి 3000 రూపాయలు ఇచ్చారు. అలాగే చేయూత, ఆసరా, అమ్మఒడి, ఇలాగా మనం చేసినటువంటి పనులు. ఉదాహరణకి మన నియోజకవర్గంలో ఈరోజు 27,600 పెన్షన్ని మనం 3000 రూపాయల చొప్పున ప్రతి ఇంటింటికి ఇస్తాము. దీన్ని ప్రజలకు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఇంటి వద్దే పెన్షన్ ఇస్తూ వాలంటీర్లు తీసుకుని వెళ్ళి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇచ్చినటువంటి పరిస్థితి మనకి 5 సంవత్సరాలుగా ఉంది. కానీ దుర్బుద్ధితో, దురాలోచనతో చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎన్నికల కమిషన్కి, ఢిల్లీ కోర్టుకి, అలాగే రాష్ట్ర హైకోర్టుకి పంపించి వాలంటీర్ల పాత్ర లేకుండా చేయటం మూలంగా ఈరోజు దాదాపుగా రాష్ట్రంలో 50 లక్షల మంది పెన్షన్దారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి ఇంటి వద్ద ఇచ్చారు. కానీ ఈ ఆలోచన ఎవరిది? బ్యాంకుల ద్వారా పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు. దాని మూలంగానే ఈరోజు రాష్ట్రంలో అన్ని వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, కిడ్నీ పేషెంట్లు అందరూ కూడా చాలా ఇబ్బంది పడి బజారున పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ పాపం చంద్రబాబు నాయుడుది, అలాగే నిమ్మగడ్డ రమేష్ది. ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ రకంగా అంటే ఈరోజు లక్షల్లో 23 లక్షల కార్డులు ఎత్తేస్తారు అని చెప్పని ఒక దుష్ప్రచారం అన్నమాట. మా పాలసీ, మా విధానము ప్రతి 6 నెలలకి కూడా సచివాలయంలో అప్లై చేసినటువంటి పెన్షన్ కానీ, రేషన్ కార్డులు కానీ, ఇళ్ల స్థలాలు కానీ అన్నీ కూడా ప్రతి 6 నెలలకి ఒకసారి సమీక్షించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అందుకనే చంద్రబాబు నాయుడు హయాంలో పెన్షన్లు 34 లక్షలుంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 65 లక్షల పెన్షన్లు ఉన్నాయి. అది ఆ విధానాన్ని ప్రజలకి చెప్పాలి. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 30,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము. వాళ్ళ పేరు మీద ఇచ్చాము. సొంతంగా ఒక్క రూపాయి తీసుకోకుండా 30,000 మందికి ఇచ్చాము. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇచ్చాము. ఈరోజు మొదటి దశలో 12,000 ఇళ్ళు పూర్తయినాయి. అలాగే టిట్కో ఇళ్ళు పూర్తయినాయి. అందరికీ కూడా ఇంటి అద్దె భారం పడకుండా ఇళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. దాన్ని స్టార్ క్యాంపెయినర్లు, సచివాలయం కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు నుంచి విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలి. ఇంటింటికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా కన్విన్స్ చేసి మేము ఈ సంక్షేమం చేశాము, ఈ అభివృద్ధి చేశాము, రాబోయే రోజుల్లో మా పరిపాలన ఈ విధంగా ఉంటుంది అని చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే గంజాయి మన మీదే నెట్టేస్తారు, కార్డులు ఎత్తేయడం మన మీదే నెట్టేస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మనమే తీసుకొచ్చామని అంటారు. అందరినీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఓటు వేయాలి అనుకున్నటువంటి ప్రజల్ని వేయకుండా చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఏ సిద్ధాంతము లేని ఏ మేనిఫెస్టోలో ప్రజలకు ఉపయోగం లేనటువంటి చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్రంలో అధికారం కట్టబెట్టాలి అని చెప్పని జనసేన, ఎల్లో మీడియా కొన్ని వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి స్టార్ క్యాంపెయినర్లు ప్రజలకి వివరించి మనం చేసినటువంటి పనులు చెప్పి రాబోయే రోజుల్లో కూడా ఏ విధంగా చేస్తామో చెప్పి వారందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి రేపు 13వ తారీఖున మనం మేలు చేసాం కాబట్టి ఓటు వేయాలి అని అడుగుతున్నాం. అలాంటి వారందరూ ఇంటింటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఈరోజు మనం వేల మందికి, ఉదాహరణకి విజయవాడ సెంటర్లే తీసుకోండి, అమ్మఒడి 28-29 వేల మందికి ఇచ్చాం మనం 15,000 రూపాయలు చొప్పున. అంటే జగనన్న విద్యా కానుక. స్కూల్ ఓపెనింగ్ రోజునే పుస్తకాలు, బూట్లు, టై మొత్తం సమస్తం అన్నీ కలిపి. అలాగే నాడు నేడులో స్కూల్స్, నాడు నేడులో కూడా బ్రహ్మాండంగా స్కూల్స్ని అభివృద్ధి పరిచాము. ఈరోజు ఆయా రంగాల్లో మహిళా సాధికారతలో కానీ, విద్యా వ్యవస్థలో కానీ, అలాగే పెన్షన్ల వ్యవస్థలో కానీ, అలాగే రోడ్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక్క రోడ్డు కూడా పెండింగ్ లేదు. ఎవరు మా దృష్టి తీసుకొచ్చినా కూడా వెంటనే పూర్తి చేశాం. ఇలాంటి సందర్భంలో స్టార్ క్యాంపెయినర్స్ ఇంటింటికి ప్రచారం చేసి పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థులు విజయవాడ సెంట్రల్లో వెల్లంపల్లి శ్రీనివాస్, అలాగే వన్ టౌన్లో ఆసిఫ్, అలాగే అవినాష్, అలాగే ఎంపీ గారు, ఇలాంటి వారందరికీ కూడా 3 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా అండగా ఉండాలి. మేము ఇది చేశాము అని చెప్పని ధైర్యంగా మీ వద్దకు వచ్చి రోడ్లు వేసాము, సంక్షేమం ఇచ్చాము, పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మధురా నగర్లో ఆర్యూబీని ఓపెన్ చేశాము. ఇంకా ఎక్కడైనా పెండింగ్ ఉంటే అన్ని సమస్యలు రాబోయే 5 సంవత్సరాలు కూడా ఒక ప్రణాళిక, ఒక ఎజెండా పెట్టుకుని ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకి జవాబుదారీతనంగా ఉండి ఓటు వేయండి అడిగేటటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా, ఇంకా ఎవరైనా ఎక్కడెక్కడైనా ఉన్నటువంటి వాళ్ళు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 అనుకున్నారో, పార్లమెంటు మొత్తం రావాలి అని అనుకున్నారో, అందరూ కూడా ఓటు వేసే విధంగా రావాలి. దానికి ఉదాహరణే జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 10:30కి సభ పెట్టిన, మధ్యాహ్నం 1:30కి పెట్టిన, మధ్యాహ్నం 3:30కి పెట్టిన, లక్షల్లో జనం వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, మన ప్రభుత్వం పట్ల ప్రజలు ఏ విధంగా ఉన్నారో అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ఈ రోజు నుంచి పోలింగ్ వరకు కూడా విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలి అని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు, దివాళాకోరు ప్రతిపక్షాలు, ఎజెండా లేనటువంటి ప్రతిపక్షాలు, మా సంబంధించినటువంటి మేనిఫెస్టోని, మా ఎజెండాని, మా పరిపాలనని కాపీ కొట్టి మేము చేస్తామని చెప్పేటటువంటి ప్రతిపక్షాలు తప్ప మనసు ఉన్నటువంటి ప్రతిపక్షాలు లేవు. ఒక మానవీయ కోణంలో పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్లో ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది అని చెప్పని భారతీయ జనతా పార్టీకి ఓటేసిన, అలాగే జనసేనకు ఓటేసిన, అలాగే తెలుగుదేశానికి ఓటేసిన, బంగాళాఖాతంలో వేసినటువంటి వాళ్ళకు ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ కుక్కలు చింపినటువంటి విస్తరిగా తయారవుతుంది. కాబట్టి ఒక సమైక్యంగా ఆంధ్రప్రదేశ్ కేంద్రము దగ్గర కానీ, ఇతర రాష్ట్రాల దగ్గర కానీ ఒక పరిపాలన, మంచి వ్యవస్థలు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏ విధంగా ఇతర రాష్ట్రాలు చూస్తున్నారో దాన్ని అందరూ అర్థం చేసుకుని ఈ రోజు నుంచి విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.